ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శతాబ్దాల ఘనమైన వారసత్వం ఉన్న మహానగరం. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి విశ్వవిఖ్యాత ఐటీ కంపెనీల నుంచి కొత్త తరం ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీల వరకు ఎన్నెన్నో రంగాల పరిశ్రమలకు వేదికగా నిలుస్తున్నది. నలుదిశలా నగరం విస్తరిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదును గొప్పగా అభివృద్ధి చేశామని ఊదరగొట్టుకున్న వారి హయాంలో నగరంలో ఉన్న ఫ్లైఓవర్లు 7 మాత్రమే. తెలంగాణ ఏర్పాటైన 9 ఏళ్లలో 47 చోట్ల ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, కేబుల్ బ్రిడ్జిలు, స్టీల్ బ్రిడ్జిలు, ఆర్ఓబీలు, ఆర్యూబీల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రగతి అంటే ఇది కదా అనేలా సీఎం కేసీఆర్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ల నేతృత్వంలో హైదరాబాద్ నగరం ట్రాఫిక్ ఫ్రీ సిటీగా రూపాంతరం చెందుతోంది. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్లో ఇరుక్కోకుండా ప్రయాణించడం సాధ్యమేనా? గంటల తరబడి ట్రాఫిక్లో చిక్కుకోకుండా ఉండటం వీలవుతుందా అంటే దీనికి అవును, సాధ్యమే అంటున్నారు మంత్రి కేటీఆర్. ఏ ముహూర్తాన కులీ కుతుబ్ షా నా ఈ నగరాన్ని నిండా జనంతో నింపు అన్నాడో నిజంగానే ఇప్పుడు జనంతో నిండా హైదరాబాద్ అలరారుతోంది. ఓ మినీ ఇండియాగా వినితికెక్కుతోంది. ప్రఖ్యాత సంస్థలతో అంతర్జాతీయ నగరంగా మారింది. ఈ క్రమంలో పెరిగిన జనాభాకు అనుగుణంగా ట్రాఫిక్ కష్టాలు కూడా ఎక్కువయ్యాయి. అయితే వాటిని నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మక రహదారి అభివృద్ధి పథకానికి శ్రీకారం చుట్టింది. ఒకప్పుడు హైదరాబాద్ రోడ్లపై ప్రయాణించాలంటే చుక్కలు కనబడేవి. ఇరుకు రోడ్లు, ట్రాఫిక్ జామ్ వెరసి నగరవాసికి నరకమేంటో ఇక్కడే కనిపించేది. 5 కిలోమీటర్ల ప్రయాణానికి సైతం ట్రాఫిక్ కారణంగా అరగంటకు పైగా సమయం తీసుకునేది. ఈ సమస్యకు చెక్ పెడితేనే భాగ్యనగరం విశ్వనగరంగా రూపాంతరం చెందదనే విషయాన్ని సీఎం కేసీఆర్ అధికారం చేపట్టగానే గ్రహించారు. ఈ నేపథ్యంలో కొత్త రోడ్డు మార్గాల అన్వేషణలో పడింది ప్రభుత్వం. అత్యంత వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరంలో మౌలిక వసతుల కల్పనపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు ప్రయాణ సమయాన్ని ఆదా చేసే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. అందులో భాగంగా నగరంలో మిస్సింగ్ లింక్ కారిడార్లు, స్లిప్ రోడ్లను గుర్తించి అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రాంతాల మధ్య దూరం తగ్గించేందుకు లింక్ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రధాన కారిడార్లపై ట్రాఫిక్ రద్దీ తగ్గించడమే లింక్ రోడ్ల ప్రధాన ఉద్దేశం. లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి భవిష్యత్ ట్రాఫిక్ అవసరాల దృష్ట్యా లింక్ రోడ్ల నిర్మాణానికి ఉపక్రమించింది. మొత్తం 126.20 కిలోమీటర్ల పొడవు కలిగిన 135 లింక్ రోడ్లను నిర్మించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నూతనంగా నిర్మితమవుతున్న లింక్ రోడ్లతో హైదరాబాద్ నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు తీరటంతో పాటు నగర పరిధిలోని ప్రాంతాల మధ్య దూరం తగ్గనుంది. ఈ మేరకు హైదరాబాద్ మహానగర రోడ్లపై కేసీఆర్ మరింత ఫోకస్ పెట్టారు. త్వరితగతిన రోడ్లు పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 627 చదరపు కిలోమీటర్ల భౌగోళిక విస్తీర్ణం, 150 డివిజన్లు. అధికారిక లెక్కల ప్రకారం 67,39,158 మంది. అనధికారికంగా సుమారు 1 కోటి మంది జనాభా. అన్ని విభాగాల రహదారులు కలిపి 9,204 పైగా కిలోమీటర్లు. ఇది సూక్ష్మంగా హైదరాబాద్ నైసర్గిక స్వరూపం. తెలంగాణకు గుండెకాయ లాంటి భాగ్యనగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దటంలో భాగంగా ప్రజా రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. హైదరాబాద్ నగరానికి ఘన చరిత్ర ఉన్న ట్రాఫిక్ విషయంలో మాత్రం నగర రోడ్లు నరకాన్ని తలపించేవి. జీహెచ్ఎంసీ పరిధిలోని కొన్ని ప్రధాన మార్గాలకు చేరుకునేందుకు లింక్ రోడ్లు లేకపోవడంతో లక్షలాది మంది సమస్యలు ఎదుర్కొనేవారు. అనేక కాలనీల ప్రజలు 4-5 కిలోమీటర్లు చుట్టూ తిరిగి గమ్యస్థానం చేరాల్సి వస్తోంది. సమస్యను గుర్తించిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ లింక్ రోడ్ల నిర్మాణాన్ని మొదలుపెట్టారు. హైదరాబాద్ రోడ్ల అభివృద్ధి సంస్థ ఇప్పటికే 2 దశల్లో 50 లింక్ రోడ్లు నిర్మించింది. 3వ దశ కింద 104 రోడ్లు నిర్మించడానికి 2,400 కోట్లతో హెచ్ఆర్డీసీఎల్ ప్రతిపాదనలను ఆమోదం లభించింది. ఇందులో భాగంగా మొదటి దశలో 1,500 కోట్లతో 5 ప్యాకేజీల కింద వెంటనే 50 కారిడార్ల నిర్మాణ పనులు పరుగులు పెడుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రాంతాల మధ్య దూరం తగ్గించేందుకు ప్రభుత్వం లింక్, స్లిప్ రోడ్లు నిర్మిస్తోంది. నగరంలో ట్రాఫిక్ బెడద విపరీతంగా పెరుగుతోంది. దీనిని నివారించడానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 9,204 కిలోమీటర్ల రహదారుల్ని నిర్మించింది ప్రభుత్వం. స్ట్రాటజిక్ రోడ్డు డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా అనేక ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, కారిడార్లు నిర్మించి ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టింది. ఎస్ఆర్డీపీ ప్లాన్ ముఖ్య ఉద్దేశం నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ సిటీగా రూపుదిద్దటం. ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ
మరిన్ని కొత్త నిర్మాణ ఆవిష్కరణలకు బీజం వేశారు మంత్రి కేటీఆర్. నగరాన్ని ట్రాఫిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. 400 సంవత్సరాల చారిత్రక పురాతన నగరమైన హైదరాబాద్లో రహదారులపై ఫ్లైఓవర్లు, కారిడార్లు, అండర్ పాస్ల నిర్మాణం చేపట్టడం అత్యంత కఠినమైనప్పటికీ మంత్రి కేటీఆర్ అకుంఠిత దీక్షతో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు. ఇందులో భాగంగా 29,695.20 కోట్ల అంచనా వ్యయంతో నగరంలోని 54 జంక్షన్లలో 111 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్లు, స్కైవేలు, అండర్ పాస్లు నిర్మించేందుకు నడుం బిగించారు. ఇందులో భాగంగా మొదటి 2 దశల్లో 6,000 కోట్లతో నగరంలో వివిధ ప్రాంతాల్లో పనులు చేపట్టింది. మొదటి దశలో దాదాపు 3,000 కోట్లతో ఈస్ట్ జోన్లోని ఎల్బీ నగర్ కారిడార్, వెస్ట్ జోన్లోని మైండ్ స్పేస్ కారిడార్లోని 4 అండర్ పాస్లు, 16 ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల నిర్మాణం చేపట్టింది. తెలంగాణకు గుండెకాయ అయిన హైదరాబాద్ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక వ్యూహాత్మక మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ దిశలో ఇప్పటికే అనేక పథకాలను అమల్లోకి తీసుకువచ్చారు. నగరం మరింత ఆకర్షణీయంగా మారడానికి కావలసిన మౌలిక సదుపాయాల ఏర్పాటుకు సంబంధించి కేసీఆర్ నిత్యం మంత్రిమండలి సభ్యులు, ఆయా రంగాల్లో నిపుణుల సూచనలు కూడా తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో హెచ్ఎండిఏ యంత్రాంగం కదిలింది. జీహెచ్ఎంసీ పరిధిలోని రోడ్లపై ఓ ప్రైవేటు ఏజెన్సీతో సర్వే చేయించింది. నిపుణుల సలహాలతో దేశంలో మొదటిసారి పెద్ద ఎత్తున లింక్ రోడ్లు నిర్మిస్తున్న నగరం. రోడ్లు బాగుంటేనే అభివృద్ధి బాగుంటుందని నమ్మిన వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్. అందుకే భాగ్యనగరంలోనే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి అంతర్గత రహదారులను తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే విశ్వనగరంగా రూపాంతరం చెందిన భాగ్యనగరంలో ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో నత్తనడకన సాగిన మెట్రో రైల్ పనులను స్పీడప్ చేయించి మెట్రో కారిడార్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒక్క మెట్రోతోనే ట్రాఫిక్ చిక్కులు తొలగిపోవని భావించిన కేసీఆర్ పలువురు నిపుణుల సలహాలతో అంతర్గత రోడ్ల అభివృద్ధిపై దృష్టి సారించారు. వీటి నిర్మాణ బాధ్యతను మంత్రి కేటీఆర్కు అప్పగించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ నగరంగా అభివృద్ధి చెందుతున్న ఫ్రీ సిగ్నల్ ట్రాఫిక్పై రాష్ట్రం ముందుగా దృష్టి సారించారు. అందుకోసం ఇప్పటికే పెద్ద ఎత్తున ఫ్లైఓవర్ల నిర్మాణం, అండర్ పాస్లు, రద్దీని, సమయాన్ని తగ్గించడానికి లింక్ రోడ్ల నిర్మాణం చేపట్టింది. ప్రస్తుత అవసరాలు మాత్రమే కాకుండా నగరంలో పెరుగుతున్న జనాభా, జనసాంద్రతను దృష్టిలో ఉంచుకొని రోడ్ల నిర్మాణాలను అధునాతన టెక్నాలజీతో నిర్మిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న లింక్ రోడ్లు భవిష్యత్ అభివృద్ధికి వెన్నెముకగా మారతాయి. రవాణా నెట్వర్క్ను మెరుగుపరిచి పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ సమస్యలను తగ్గించడంతో పాటు ప్రయాణ సమయాన్ని ఆదా చేసే ప్రత్యామ్నాయ మార్గాలుగా లింక్ రోడ్లు నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. శివార్లలోని పలు ప్రాంతాల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించడానికి అధ్యయనం చేసి వాటిని ప్రధాన నగరంతో అనుసంధానం చేసేలా ఈ లింక్ స్లిప్ రోడ్లు ప్రభుత్వం చేపడుతోంది. ప్రజా రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొండలను సైతం తవ్వి లింక్ రోడ్లను నిర్మిస్తున్నారు. హైదరాబాద్ నిర్మాణాత్మక అభివృద్ధి కోసం అనేక అద్భుతమైన పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ విషయాల్లో తెలంగాణ దేశానికే ఒక రోల్ మోడల్గా మారింది. ఒక ఫ్లైఓవర్కు పెట్టే ఖర్చుతో 4 లింక్ రోడ్లు నిర్మించవచ్చు అని భావించిన ప్రభుత్వం లింక్ రోడ్లకు ప్రాధాన్యతనిచ్చింది. ఇందుకోసం కొండలను సైతం పిండి చేస్తూ శరవేగంగా లింక్ రోడ్ల నిర్మాణం సాగుతోంది. ఇప్పటికే పలు రోడ్ల నిర్మాణం పూర్తి కావడంతో చాలా వరకు నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు తీరిపోయాయి. మిగిలిన రోడ్లు కూడా పూర్తయితే భాగ్యనగరం మరింత ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మారనుంది. ఇందుకోసం జీహెచ్ఎంసీ చుట్టుపక్కల ఉన్న 10 మున్సిపాలిటీల్లో 1,232 కోట్లతో 100.79 కిలోమీటర్ల మేర లింక్ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టారు. భాగ్యనగరంలో 126.20 కిలోమీటర్ల పొడవు కలిగిన 135 లింక్ రోడ్ల ప్రతిపాదనలు రాగా వాటిలో చాలా వరకు ఇప్పటికే పూర్తయ్యాయి. జీహెచ్ఎంసీ చుట్టుపక్కల ఉన్న 10 మున్సిపాలిటీల్లోని ప్రాంతాలను అనుసంధానం చేస్తూ జీహెచ్ఎంసీలో 20.13 కిలోమీటర్ల పొడవున మొత్తం 268 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపట్టింది. ఇప్పటికే 25 లింక్ స్లిప్ రోడ్లు వినియోగంలోకి రాగా మరో 9 రోడ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. రోడ్ల నిర్మాణం కోసం హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్పొరేషన్కు 2,140 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. తొలి విడత 323.67 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 27.20 కిలోమీటర్ల మేర లింక్ రోడ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫేజ్ 2లో 191.25 కోట్ల రూపాయలతో 18.03 కిలోమీటర్ల మేర పనులు చేపట్టగా 80% పనులు పూర్తయ్యాయి. ఫేజ్ 3లో 120.92 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించేందుకు 1,500 కోట్ల రూపాయలతో పనులు చేపట్టారు.
దేశ విదేశాల పర్యాటకులకు కనువిందు చేసే అనేక పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చేయటంతో నగరానికి క్యూ కడుతున్నారు. నాడు ఇంటి నుంచి బయటకు వస్తే చాలు పద్మవ్యూహం లాంటి ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకొని ఎప్పుడు ఇంటికి వెళతామో చెప్పలేని పరిస్థితులు నెలకొంటే, నేడు నగర రోడ్లపై ప్రయాణిస్తుంటే అసలు ఇది హైదరాబాద్ నగరమా లేక విదేశాల్లో ఉన్నామా అని గుర్తుపట్టలేనంత అభివృద్ధి పరిచారు.